ఇక రెండవ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరు కూడా చాలా తెలివైన వారండి. ఆలోచనాత్మకంగా ఉంటారు. వీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చదువుకునే విషయంలో కూడా ఫస్ట్లో ఉండాలని ప్రయత్నిస్తారు. అంటే ఉత్తమమైనటువంటి ఫలితాల కోసం చాలా కష్టపడతారు. చట్టబద్ధంగా ఉంటారండి. చట్టబద్ధంగా మాత్రమే సంపాదిస్తారు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారిని ఒకే ఒక్క లక్షణంతో గుర్తించవచ్చు. అదేంటంటే వీరు నష్టపోయినా సరే చట్టం ప్రకారం మాత్రమే జీవితాన్ని కొనసాగిస్తారండి. ఎవరికి అన్యాయం చేసే మనుషులు కాదు. అయితే కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు 100 మంది ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినట్లయితే 100 మంది అలానే ఉంటారా అండి అనుకోవచ్చు. ఎక్కువ శాతం మంది, 100లో ఎక్కువ శాతం మంది, మినిమం 90% మందికి మంచి లక్షణాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రెండవ పాదంలో జన్మించిన వారికి మధ్య వయసు వచ్చిన తర్వాత మతం మారే అవకాశాలు కానీ, ఇతర వ్యక్తుల చేత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే అవకాశాలు కానీ ఉంటాయండి. ఈ రెండవ పాదంలో జన్మించిన వారిలో ఉండే ప్రత్యేకత ఏంటంటేనండి, సమయానుకూలంగా ప్రవర్తిస్తారు. ఎదుట మనిషి యొక్క స్వభావం బట్టి వీరి స్వభావం అనేది ఆధారపడి ఉంటుంది. అందరితో ఒకేలాగా ప్రవర్తించరు. అయితే తండ్రి కంటే కూడా తల్లితో వీరికి అనుబంధం ఎక్కువగా ఉంటుందండి. మెయిన్గా మగవారు ఎవరైతే ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదంలో జన్మిస్తారో వీరు తండ్రి అయ్యేంత వరకు కూడా వారి తండ్రి యొక్క వాల్యూని తెలుసుకోలేకపోతారు. తల్లి పట్ల సఖ్యత ఉంటుంది కానీ తండ్రితో ఉండదండి. వీరికి పుట్టినప్పటి నుండి 4 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రవిదశ అనేది జరుగుతుందండి. సూర్య భగవానుడి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. 4 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు కూడా వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందువలన అంటే చంద్రగ్రహం యొక్క ప్రభావం వల్ల. ఈ 10 సంవత్సరాలు వీరికి చంద్రదశ అనేది జరుగుతుందండి. 14 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు వీరికి కుజదశ కాలంగా చెప్పవచ్చు. సాఫీగా ఉంటుంది. కాకపోతే కోపావేశాలు అనేవి పెరుగుతాయండి. దూకుడుగా ప్రవర్తిస్తారు. గొడవలు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. 21 సంవత్సరాల నుండి 39 సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా వీరికి రాహుదశ అనేది జరుగుతుందండి. కావున చదువు విషయంలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చదువు పైన ఏకాగ్రతను చూపించరు. ఆటలపైన వీరి మనసు అనేది మల్లుతుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి కానీ నిదానంగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. నిదానంగా జీవితంలో స్థిరపడతారు. వివాహ విషయంలో కూడా రాహుదశలో జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి. 39 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 16 సంవత్సరాల కాలం వీరికి బ్రహ్మాండంగా ఉంటుందండి. రాహుదశలో వీరు ఎదుర్కొన్న సమస్యలన్నిటికీ కూడా ఈ సమయంలో పరిష్కారాలు అనేవి లభిస్తాయి. సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయి. ఈ 16 సంవత్సరాలు గురుదశ జరుగుతుంది కాబట్టి సంపాదనలో అభివృద్ధి ఉంటుందండి. ఉద్యోగ వ్యాపారాలలో బాగా స్థిరపడగలుగుతారు. 55 సంవత్సరాల నుండి 74 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు కూడా వీరికి శని దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా అవుతాయి. పోగు చేసుకున్న ధనాన్ని కాస్త ఖర్చు చేయవలసి వస్తుంది. 74 సంవత్సరాల తర్వాత కాలం అంతా కూడా మీకు బుధదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో కూడా వృద్ధాప్య సమయంలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఉపశమనం అనేది కలుగుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు.